వృషభ రాశి వారికి చూసినట్టయితే కనుక విద్యార్థులకు మీరు చదివే విద్యలో అంటే అకౌంటింగ్ కానీ ఎకనామిక్స్ కానీ ఇలాంటి చదువులు చదువుతున్న విద్యార్థులకు మంచి అవకాశాలు వచ్చి రావడము, మీ కెరియర్ స్థిరపడ్డము, కెరియర్కి సంబంధించిన ఆలోచనలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ అంచనాలకు తారుమారవ్వడము, ఈరోజు మీరు ఏదైనా ఒక ఇబ్బందిలో ఇరుక్కునే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఫైనాన్సు, బడ్జెట్ ప్రణాళికలు మీరు ఏదైతే వేసుకుంటారో అవి లాభసాటిగా ఉండబోతున్నాయి. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తక్కువ నీటితో సాగు చేసేటటువంటి పంటలు, మీ ప్రాంతానికి సంబంధించిన పంటలు వేసుకునే ప్రయత్నం చేయండి. రుణాల కోసం ప్రయత్నం చేసుకోండి, సక్సెస్ వస్తాయి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక బీపీ, షుగర్లు, ఇలాంటి థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ రాశిలో ఉన్నట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. అలాంటివి ఏమైనా కనిపిస్తే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. కుటుంబపరంగా చూసినట్లయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు కనిపించట్లేదు. కానీ వృద్ధులు కనుక ఉండి ఉంటే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా నల్ల నువ్వులతో శని భగవానుడికి నూనె దీపం పెట్టడంతో పాటు అభిషేకం కూడా చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.